హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఆల్రెడీ ఒక వీడియో పోస్ట్ చేశాను. ఏపీ ఇంటర్ సెకండ్ ఇయర్ సివిక్స్ వాళ్ళకి 2 మార్క్ క్వశ్చన్స్ పార్ట్ 1 అయితే అప్లోడ్ చేశాను. ఇది పార్ట్ 2. వీడియో ఎండింగ్ వరకు చూడండి, క్వశ్చన్స్ నోట్ చేసుకోండి, ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ 6th లెసన్ నుంచి ఉన్నటువంటి 2 మార్క్ క్వశ్చన్స్. గవర్నర్కు ఉన్న 2 కార్యనిర్వాహక అధికారాలు: ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రి మండలి నిర్మాణం, క్యాబినెట్ మంత్రులు. 7th లెసన్ రాష్ట్ర శాసన నిర్మాణ శాఖ. దీని నుంచి క్వశ్చన్స్: విధానసభ సభ్యుని అర్హతలు, విధాన పరిషత్ సభ్యుని అర్హతలు, విధాన పరిషత్ చైర్మన్, కమిటీ రకాలు. 8th లెసన్ రాష్ట్ర న్యాయశాఖ. ఈ లెసన్ నుంచి క్వశ్చన్స్: హైకోర్టు జడ్జీల నియామకం, హైకోర్టు జడ్జీల అర్హతలు, హైకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్, హైకోర్టు సలహా రూపక విధులు. 9th లెసన్ కేంద్ర రాష్ట్ర సంబంధాలు. ఈ లెసన్ నుంచి కేంద్ర రాష్ట్రాల మధ్యగా ఏమైనా 3 సంబంధాలు: కేంద్ర జాబితా, నీతి ఆయోగ్, పూంచి కమిషన్. 10th లెసన్ భారతదేశంలో స్థానిక ప్రభుత్వాలు. ఈ లెసన్ నుంచి గ్రామీణ స్థానిక ప్రభుత్వాలు, గ్రామసభ, ఎంపీడీఓ, కంటోన్మెంట్ బోర్డులు, పోర్ట్ ట్రస్టులు, జిల్లా రెవెన్యూ అధికారిగా కలెక్టర్, ఆకస్మిక గ్రామం. 11th లెసన్ ఎన్నికలు, ప్రాతినిధ్యం. ఈ లెసన్ నుంచి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వృత్తి ఆధారిత ప్రాతినిధ్యం, ఎన్నికల సంస్కరణలు, ఎన్నికల నేరాలు, భారత ఎన్నికల సంఘం పాత్ర. 12వ లెసన్ రాజకీయ పార్టీలు. ఈ లెసన్ నుంచి రాజకీయ పార్టీల విధులు, పార్టీ వ్యవస్థ రకాలు, జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, బహుళ పార్టీ వ్యవస్థ. లాస్ట్ లెసన్ ఆంధ్రప్రదేశ్, భారతదేశంలో ఇటీవల పరిణామాలు. ఈ లెసన్ నుంచి జేవీపీ కమిటీ, శ్రీబాగ్ ఒడంబడిక, సమాచారం అంటే ఏమిటి. ఇక్కడ ప్రతి లెసన్కి కూడా లెసన్ నేమ్ పక్కన బ్రాకెట్లో మీకు 2, 1 అని చెప్పి ఉన్నాయి కదా, అవేంటి అని అంటే ఏ లెసన్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి, 2 మార్క్ క్వశ్చన్స్. ఫర్ ఎగ్జాంపుల్ 7th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి, 8th లెసన్ నుంచి 1, అలాగే 10th లెసన్ నుంచి 2 క్వశ్చన్స్. ప్రతి లెసన్ నుంచి మీకు క్వశ్చన్స్ ఉంటాయి. అవి ఎన్ని వస్తాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వీడియో కామెంట్లో చెప్పండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను.